నా మాట మాట లేదు, మంతి లేదు. నేను చెప్పినట్టు మామయ్య, ఇలా చేస్తే నేను సుశీలకు ద్రోహం చేసిన వాడిని అవుతాను. ద్రోహం? భర్త దేశదిమ్మరై తిరుగుతూ ఉంటే తన బిడ్డకు తల్లితో పాటు తండ్రి కూడా లేకుండా పోతే సుశీల ఆత్మకు శాంతి కలుగుతుందా? మామయ్య, నా బిడ్డ ఆత్మశాంతి కోసమైనా నిన్ను పాడు కానివ్వనరా. పెద్దవాడిని ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఇంటి ముందు వచ్చిన లక్ష్మిని వెంటబడి తరిమే ఇక్కడ. ఉత్తరం వేసుకో. మావయ్య, పద బాబు. బాబాయ్, కాదన్నావు, నన్ను చంపుకుతున్నంత ఒట్టు మళ్ళీ నీ మొహం నాకు చూపించు. మా నాన్నను మోసగించిన రెండో పెళ్లి చేసుకున్నారా? కాదు, మీ నాన్నే చేశారు. అబద్ధం. సత్య స్వర్గాన ఉన్న మా నాన్న మీద ఎందుకు నిందలు వేస్తారు? ఇప్పుడు మా నాన్నే కనుక బ్రతికి ఉంటే ఇలా చేసినందుకు మిమ్మల్ని మెడపెట్టి గింతించేవాడు. దానికోసమే అయితే ఆయన బ్రతికిరానక్కర్లేదు. నేనే వెళ్తున్నాను. ఆయన ఆస్తిని కీర్తిని అన్నిటినీ నువ్వే నెత్తిన కట్టుకుని ఊరేవు. అవును బాబు, నువ్వు రమ్మన్నావుగా, అందుకని వచ్చేసాను. మళ్ళీ వెళ్ళిపోతావు? వెళ్ళను. మొన్న వెళ్ళిపోయావుగా? లేదు బాబు, ఇక వెళ్ళను. ఎప్పుడూ ఇక ఈ మనవడితోనే ఉండిపోదామని వచ్చాను. అమ్మా అమ్మా, తాతయ్య వచ్చారు. నమస్కారం. ఏమ్మా, కులాసాగా ఉన్నావా? అమ్మా, తాతయ్య మన ఇంట్లోనే నాతోనే ఉంటారంటమ్మా. అంతటి అదృష్టమా బాబు? శ్రీమంతులు ఈ పేద కొంపల్లో ఉంటారా? తాతయ్య నీతో పరిహాసాలు ఆడుతున్నారు. నేను కాదు, మొదటి నుంచి భగవంతుడే నాతో పరిహాసం ఆడుతున్నాడు. నా జీవితంతో దాగుడు మూతలాడుతున్నాడు. పొల్యం, అది అందరికీ అర్థమయ్యే విషయం కాదు. శంకరం బాబు ఎక్కడమ్మా? నాన్న వెళ్ళిపోయారు. కొట్టిదేనండి, ఏదో పని మీద వెళ్ళారు, వస్తారు. అలాగా, సరేనమ్మా, అయితే మళ్ళీ వస్తాను. బాబు, వస్తాను. తాతయ్య, అమ్మ తాతయ్య వెళ్ళిపోతున్నారు. వెళ్ళని బాబు. తాతయ్య నాతోనే ఉండాలి. మళ్ళీ వస్తాగా బాబు. అమ్మా, వారు తండ్రి కోసం, వీడు తాత కోసం ఎప్పుడో రాకపోరని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. వీడు మీరే తాతయ్య అనుకుంటున్నాడు. మీరు అలా ఆశ పెట్టవలసింది కాదు. లేదమ్మా, నిజంగానే వచ్చేసాను. ఇంకే, వారి తాతగారే మీకు ఆహ్వానం అధికారం ఇచ్చారు. వారు మీకు ఇంటి తలుపులు తెరిచే ఉంచారు. నేను ఆ తలుపులు మూయను లేదు. పార్వతి, రండి. తాతయ్య వెళ్దాం. ఇది వారి తాతగారు ఉండే గది. వారి నాన్నగారు వస్తారని ఈ గదిని అలాగే ఉంచాం. మీరు ఇక్కడే ఉండొచ్చు. నేనా? అవును, మీరు మా తండ్రి వంటి వారు. తాత మనవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి. నేను స్నానానికి ఏర్పాట్లు అవి చేస్తాను. చూశారు, మీరు వెళ్ళిపోయాక వీడు మరీ మితిమీరిపోయాడు. ఊరు నిండా అప్పులు చేస్తున్నాడు. డబ్బో డబ్బు అని మాటి మాటికి నా ప్రాణం తీస్తున్నాడు. డబ్బు? ఒరే, నువ్వు చచ్చి గీపెట్టినా సరే నేను చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వనరా. చిల్లి గవ్వ ఎందుకు మమ్మీ? అసలు డబ్బు మనుషులను పాడు చేస్తుంది. ఆ డబ్బేగా మీ నాన్న పరలోకం పట్టుకుపోయింది. వేదవతి, డబ్బు ఎందుకు మమ్మీ? అసలు నా బాబే నా నాయనే. డబ్బు ఎవరు కావాలి మమ్మీ? వేదవ డబ్బు. ఆ తాళం చేతులు ఎలా పడే? తాళం చేతులే? ఒరే మనోహరం, నా ప్రాణ హరిమన్నా సరే తాళం చేతులు మాత్రం ఇవ్వనరా. మమ్మీ, ఇవ్వవా? ఇవ్వను. ఏం చేస్తావురా? ఏం చేస్తాను? ఏం చేస్తావు? కష్టపడి సంపాదించుకోవడం. పోయి సంపాదించుకో. సంపాదించుకోను? సంపాదించుకో. సరే. మనోహరం, నాయన మనోహరం, నా మాట చంపేస్తాను మమ్మీ. మనోహరం,